లక్షణముల గురించి మాట్లాడాలని దేవుడు నా హృదయాలు ఒక భారాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, గాలి లక్షణములని మీరు రాసుకోవాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు అందరు చెప్పండి, గాలి లక్షణములు. ఓకే. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 3:8లో రాయబడిన మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, గాలి తన ఇష్టమైన చోటను విసురును, నీవు దాన్ని శబ్దము ఇందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జీవించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనిను. ఆత్మ మూలముగా జీవించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అని నేను ఆ విషయాన్ని మాట్లాడడం లేదు. దేవుని బిడ్డలారా, మరి గాలి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడతాడని నమ్ముచున్నాను. మరొకసారి చదువుడిన వాక్యాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా విందాం. గాలి, దేవుని బిడ్డలారా, చెవికి వినబడుతుందంట దాని శబ్దం. యేసుక్రీస్తు ప్రభులు వారు, మన విమోచకుడైన యేసు ప్రభులు వారు పరలోకమందును భూమి మీదను అధికారుల మీద శక్తుల మీద సమస్తం పైన అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఒక రాత్రికాల సమయంలో నికోదేము అనబడిన మనుష్యుడు, ఇతడు యూదులకు అధికారిగా ఉన్నాడు, ఇతడు ఒక బోధకునిగా ఉన్నాడు, ఇతడు ఒక పరిసయ్యునిగా ఉన్నాడు. ఇతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనేకమైన మాటలు మాట్లాడాడు. అయ్యా, దేవుడి నీకు తోడుగా ఉంటే తప్ప ఇలాంటి అద్భుతాలు కానీ, ఇలాంటి ఘనమైన కార్యాలు కానీ, ఇలాంటి గొప్ప కార్యాలు కానీ మరొకడు చేయడయ్యా అని నికోదేము, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారితో అన్నారు. యేసు ప్రభుల వారు అనేకమైన విషయాలు చెబుతూ అక్కడ నూతన జన్మ గురించి, దేవుని రాజ్యానికి ఏ విధంగా వారసులు కావాలనో ఆ విషయాలు ప్రభు చెబుతూ ఈ మాటను కూడా పలికాడు. గాలి తనకిష్టమైన చోటును విసురును, గాలి తనకిష్టమైన చోట అది విసరదని, అది గాలి కొట్టదని యేసు ప్రభువు వారికి చెబుతున్నాడు. అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో నికోదేము నీకు తెలియదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరం కూడా ఫ్యాన్ గాలి కింద ఉన్నాం. మనం ఇక్కడ ఏ గాలి కింద ఉన్నాం? ఫ్యాన్ గాలి కింద ఇక్కడ మనం ఉన్నాం. బయట ఉన్న వాళ్ళ ఫ్యాన్ గాలి లేదు. వారికి, దేవుని బిడ్డలారా, చెట్ల గాలి, మామూలు గాలి బయట ఉన్న వాళ్ళకు ఉన్నది, స్వత్రం. అయితే ఈరోజు గాలి విషయము అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ అందులో ప్రత్యేకంగా 3 విషయాలే తీసుకున్నాను గాలి గురించి. స్వత్రం. గాలి, దేవుని బిడ్డలారా, పొట్టును ఎగరగొడుతుందంట. గాలికున్న లక్షణము, గాలికున్న స్వభావం ఏంటంటే, గాలి పొట్టును కానీ గాలి ధూళిని కానీ ఏం చేస్తుందంటే ఎగరగొడుతుంది తానున్న స్థలముల నుండి. పొట్టు ఈ స్థలము ఉందనుకోండి, ధూళి ఈ స్థలము ఉందనుకోండి, గాలి ఏం చేస్తుందంటే ఈ స్థలములో ఉన్న పొట్టును, ఈ స్థలమును ధూళిని ఎగరగొట్టేస్తుంది గాలి. ఓకే. దేవుని బిడ్డలారా, గాలి ఏం చేస్తుందంటే నీరును ఆరిపోజేస్తుంది. దానికి ఉన్న శక్తి, దానికి ఉన్న గుణం. గాలి విసురుతుంది అనుకోండి, దేవుని బిడ్డలారా, ఆ
గాలి విసిరినప్పుడు భూమి మీద నీళ్లను ఎండిపోజేస్తుంది, నీళ్లను ఆవిరి చేసేస్తుంది. ఈ విధంగా దేవుని బిడ్డలారా, నీళ్ల గురించి, ఈ యొక్క గాలి గురించి బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఉత్తరపు దేవుని బిడ్డలారా, ఇది తూర్పు కదా నాకు ఎదురుగా, ఇది ఇక్కడ పడమర, ఇది తూర్పు, ఇది తూర్పు కదా, ఇది పడమర, ఇది ఉత్తరమా, ఇది ఉత్తరమేనా, ఇది దక్షిణమా, ఉత్తరము దక్షిణం, ఇది ఇది దక్షిణం, ఇది దక్షిణము. దేవుని బిడ్డలారా, ఈ దక్షిణపు గాలి వడగాలి కొడుతుందంట. ఏమా, ఇక్కడ నుంచి గాలి వచ్చింది అనుకోండి, ఈ దక్షిణపు అయితే, ఇది ఉత్తరం అయితే మనకి ఈ రెండు అవసరం లేదు. ఈ రెండు గురించి వేరున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ తూర్పు గాలిని పంపినప్పుడు, దేవుడి పడమర గాలిని పంపినప్పుడు తన ప్రజల మధ్యలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి, తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని ఎండిన 6 నెలలుగా దేవుడు చేశాడు తూర్పు గాలి చేత. మరి ఈ పడమటి గాలి ఒకసారి ఐగుప్తు దేశంలో ఏం చేసిందంటే, ఆ ఫరో ఇంట్లో, ఆ యొక్క ఐగుప్తు దేశమంతటిలో కూడా మిడతలు ఉన్నప్పుడు దేవుడు ఇక పడమటి గాలి పంపించాడు. ఆ యొక్క మిడతలన్నీ కూడా ఆ గాలి తీసుకొని వెళ్ళి సముద్రంలో పడవేసింది. ఈ 2 కాలులో అలాంటి అద్భుతాలు చేసినట్లు బైబిల్లో రాయబడింది. మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇది దక్షిణపు, ఇది ఉత్తరం, అంతేనా, ఇది ఉత్తరం. దేవుని బిడ్డలారా, ఈ ఉత్తరపు గాలి ఏమో వాన పుట్టిస్తుందంట. ఏమండి, ఉత్తరపు గాలి దేని పుట్టిస్తుంది? వాన పుట్టిస్తుంది. దక్షిణపు గాలి ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా, వడగాలి పుట్టిస్తుంది. రెఫరెన్స్ రాసుకోండి, చెప్తాను. దేవుని బిడ్డలారా, దక్షిణపు గాలి వడగాలి పుట్టిస్తుంది. ఏబు గ్రంథం చదవద్దు. ఏబు గ్రంథము 37:17, లూకా సువార్త 12:55. ఏబు గ్రంథం 37:17, లూకా సువార్త 12:55. దక్షిణపు గాలి వడగాలి పుట్టిస్తుంది. దేవుని బిడ్డలారా, ఉత్తరపు గాలి వాన పుట్టిస్తుంది. సామెతలు 25:23, సామెతల గ్రంథము 25:23 ఓకే. దేవుని బిడ్డలారా, ఉత్తరపు గాలి విసురుట వలన దేన్ని పుట్టించగలుగుతుంది చెప్పండి అమ్మా? వాన పుట్టించగలదు. ఉందా? సామెతలు ఉందా? ఒకసారి చదవండి ఆ మాట. ఆ మాట ఒకసారి చదవండి. 25:23 ఒకసారి చూడండి. ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండె గాలి నాలుక కోప దృష్టి కలిగించును. చాలమ్మా. ఉత్తరపు గాలి దేవుని బిడ్డలారా దేన్ని పుట్టిస్తుందంట? అమ్మ గట్టి చెప్పండి, దేన్ని పుట్టిస్తుంది? ఉత్తరపు గాలి వాన పుట్టిస్తుంది. ఓకే. దక్షిణపు గాలి వచ్చుట వలన వడగాలి. చాలా మంది దేవుని బిడ్డలారా, వారికి వడదెబ్బ తాకింది, గిట్టిది ఎర్ర అంటుంటారు. ఏం తాకింది? వడదెబ్బ. ఈ వడదెబ్బ తాకడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నుంచి దక్షిణం నుంచి దేవుని బిడ్డలారా వడగాలి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే బట్టలు కూడా వేడైపోతాయంట, బట్టలు కూడా వెచ్చదనం వచ్చేస్తుందని యోబు గ్రంథంలో నేను చెప్పిన వాక్యం రెఫరెన్స్ లో ఉంది. మీరు వెళ్ళి చదువుకోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి మనము దేవుని బిడ్డలారా గాలి అని, వడగాలి అని, దేవుని బిడ్డలారా మరి సుడిగాలి అని, పెనుగాలి అని, ఈ విధంగా రకరకాలైన గాలుల గురించి మనం వింటుంటాం. గాలి, తర్వాత వడగాలి, తర్వాత పెనుగాలి, తర్వాత సుడిగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుని రకరకాలైన గాలుల గురించి మనం వింటుంటాం. అయితే ఈరోజు గాలి విషయంలో 3 మాత్రమే తెలుసుకోవాలని ప్రభువు నా హృదయంలో ఉంచాడు. గాలికి అనేకమైన లక్షణాలు ఉన్నాయి. లాస్ట్ చెబుతాను, రెఫరెన్స్లతో ఇస్తాను, మీరు తీసుకుందరు. కానీ 3 విషయాలు మాత్రం జాగ్రత్త వినగలిగితే గాలికి ఉన్న లక్షణాలు
ఇంటి యజమానిగా నాకెందుకు ఉండకూడదు? గాలికున్న లక్షణాలు ఇంటి యజమానులుగా నీకెందుకు ఉండకూడదు? గాలికున్న లక్షణాలు కుటుంబంలో మాకు ఎందుకు ఉండకూడదన్న భావాన్ని, అలాంటి గురి, అలాంటి విజయం దర్శనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆత్మ సంబంధమైన వైరాగ్యాన్ని కలిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గాలి విషయంలో 3 విషయాలు మనం తెలుసుకుందాం. యోబు గ్రంథం దేవుని బిడ్డలారా 28-25. యోబు గ్రంథం 28-25. అందరూ కూడా బైబిల్ తెరవండి. యోబు గ్రంథాన్ని చూద్దాం. యోబు గ్రంథం 28-25. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు మానవుని బట్టి జలములకు ఇంత కొలతయ్యని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా 28వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. 28-25లో రాయబడిన మాట ఏమిటంటే, గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు. స్తోత్రం. యమ్మా రాసుకోండి. వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి. మీ గుండెల్లో, మీ హృదయాల్లో భద్రపరచుకోవాలని మరొకసారి ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గాలి బరువును భరించగలది. రాసుకోండి. నెంబర్ 1, గాలి బరువును మోయగలదు. గాలి బరువును భరించగలదు. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 25వ వాక్యం రాయబడిన మాట, గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, మహిమగల దేవుడు గాలికి ఒకటి ఆజ్ఞాపించాడు. గాలి అని దేవుడు గాలికి చెబుతున్నాడండి. గాలి దేని మొయ్యాలంట? బరువును మొయ్యాలి. గాలి దేవుని బిడ్డలారా కంటికి కనబడదు, కానీ గాలి శబ్దం చెవికి మాత్రం వినబడుతుంది. గాలి ఏం చేస్తుందంటే బరువును మోయగలుగుతుంది. స్తోత్రం. గాలి బరువును మోయగలుగుతుంది. భారాన్ని గాలి భరించగలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఒక సైకిల్ ఉందనుకోండి. సైకిల్కు 2 గాళ్ళు ఉంటాయి. ఈ 2 గాళ్ళకు దేవుని బిడ్డలారా గాలి లేకపోతే సైకిల్ దేవుని బిడ్డలారా ముందుకు వెళ్ళగలుగుతుందా? గాలి లేకపోతే సైకిల్కు ఆ యొక్క రిమ్ములు ఏమైపోతాయి? ఇరిగిపోతాయి. ఆ రిమ్ములు పాడైపోతాయి. దేవుని బిడ్డలారా ఆ రిమ్ములు పైనకే రాకుండా పోతాయి. ఆ సైకిల్కు దేవుని బిడ్డలారా ఆ యొక్క 2 టైర్లు 2 టీపులు ఉంటే ఆ టీపుల్లో ఇప్పుడు గాలి ఆ టీపుల నుంచి గాలి వేడికి రాకుండా దేవుని బిడ్డలారా పైన టైర్. సత్రం. ఈ యొక్క గాలి లోపల ఉన్నప్పుడు సైకిల్ మీద ఒక వ్యక్తి వెళ్తుంటాడు. ఇప్పుడు అతని బరువు ఏది భరించగలుగుతుంది? గాలి భరించగలుగుతుందా లేదా చెప్పండి. గాలి భరించగలుగుతుంది. ఒక సైకిల్ మీద ఒక వ్యక్తి వెళుతున్నప్పుడు ఆ 2 టీపుల్లో టైర్లో దేవుని మీద ఉన్న గాలి ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి బరువును మొయ్యగలుగుతుంది. ఆ సైకిల్ వెనుక గడ్డి మోపు పెట్టుకున్నా, ఆ సైకిల్ మీద ఇంకా బరువు పెట్టినా కూడా గాలి ఏం చేస్తుందంటే ఆ బరువును అది భరించగలుగుతుంది. గాలి ఒకసారి ఆలోచించండి. గాలి ఆ టీపులో లేకపోతే కన్నా సైకిల్ ముందుకు వెళ్ళగలుగుతుందా? సైకిల్ ముందుకు వెళ్ళలేదు. ఆ సైకిల్ అతనికి బరువు అయిపోతుంది. దొబ్బనీక బరువు అవుతుంది. దాన్ని తీసుకుపోవడానికి బరువు అవుతుంది. ఆ సైకిల్ కు ఎప్పుడైతే ఆ టీపుల్ ఆ టైర్ లో గాలి ఎప్పుడైతే ఉందో దేవుని బిడ్డలారా ఆ సైకిల్ ఏం చేస్తుందంటే మనిషి యొక్క బరువును భరించగలుగుతుంది. దాని మీద పెట్టే ప్రతి బరువు కూడా భరించగలుగుతుంది. సరే, సైకిల్ పక్కకి పెట్టాం. 2 వీలర్ దగ్గరికి వస్తాం. దేవుని బిడ్డలారా దానికి కూడా
కనిపెడుతున్నా. స్తోత్రం. కాబట్టి ఎనిమిది టైర్కు 55 ఉండాలని, ముందర దానికి 35 ఉండాలని, ఈ విధంగా ఎక్కువ ఉంటే మరి ముందరగా ఎగురుతుందని, ఈ విధంగా దానికి సరిపోయినంత గాలి 2 వీలర్ కూడా పెడుతున్నారు. అది ఇద్దరు లేక ముగ్గురిని కూడా భరించగలుగుతుంది భారాన్ని. సరే, దేవుని బిడ్డలారా, 2 వీలర్ నుంచి 4 వీలర్కి వస్తే ఒక కుటుంబం యొక్క భార్య భర్తను, ఒక కుటుంబం ఒక బంధువులు ఎవరైనా వెళ్తున్నారంటే 4 వీలర్లో దేవుని బిడ్డలారా, అది వారి యొక్క బరువును భారాన్ని భరించగలుగుతుంది. సరే, ఆ 4 వీలర్ పక్కకు వచ్చేస్తే దేవుని బిడ్డలారా, మరి బస్సు దగ్గరికి మనం వచ్చేస్తే, మరి లారీల దగ్గరికి మనం వచ్చేస్తే, పెద్ద పెద్ద వాహనాల దగ్గరికి వచ్చేస్తే దేవుని బిడ్డలారా, ఎంత బరువు అవి మోయగలుగుతుందో ఒకసారి ఆలోచించండి. గాలి దేవుని బిడ్డలారా, దానికి మాటలు రాకపోయినా గాలి దానికి శబ్దం మాత్రం వినిపిస్తుంది. తాను ఎంత బలమైనప్పటికీ కూడా, ఎంత భారమైనప్పటికీ కూడా ఆ గాలి ఏం చేస్తుందంటే మోయగలుగుతుంది. స్తోత్రం. గాలికి ఇంత బరువు ఉండాలని దేవుడు నియమించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, మన మార్కెట్కి వచ్చే ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి, ప్రతి దానికి వెళ్ళి దేవుని బిడ్డలారా, ఒక కూరగాయలు, ఒక పండ్లేమి, ప్రతి ఇంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క కట్టే సామాగ్రి కానీ ప్రతిది కూడా గాలి మాత్రం భరించగలుగుతుంది. స్తోత్రం. ఈరోజు చెప్పుకుంటే పోతే చాలా విషయాలు ఉన్నాయి. గాలికి దేవుడు ఏం చెప్పాడంటమ్మా? బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. గాలికి దేవుడు ఏం పెట్టాడంట? ఇంత బరువు నువ్వు మోయాలని గాలికి పెట్టాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవడు ఏం పెట్టాడండి? గాలికి ఇంత బరువు ఉండవలని ఆయన నియమించినప్పుడు, ఆమేన్, గాలి బరువును మోయగలుగుతుంది. గాలి బరువును భరించగలుగుతుంది. స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక ఇంటి యజమానిగా, ఒక ఇంటి యజమానురాలుగా, ఇంటి యొక్క పిల్లలుగా నువ్వు నేను మనమంతరం కూడా కొన్ని బరువులు, కొన్ని భారాలు మనం కూడా భరించాలని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు భారం లేని వ్యక్తులుగా, బాధ్యత లేని వ్యక్తులుగా తిరుగులాడినామంటే మన జీవితము చెడిపోతుంది. మన జీవితం నిస్సుప్రయోజనం అయిపోతుంది. మన జీవితం దేవుని బిడ్డలారా ఏమి కూడా కొరకు రాదు. స్తోత్రం. హల్లెలూయా. గాలి ఒక బరువును మోసినప్పుడు దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్ని బరువులు, కొన్ని బాధ్యతలు మన మీద ఉండాలా. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యం. 6:2 ఒకని భారము నొక్కడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రాలు చెప్తారా? దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకున్నాం. అక్కడున్న మాట ఏమిటంటే, ఒకని భారముల నొకడు భరించి. ఏమా, ఎవరి భారాలంట? ఒకని భారముల నొకడు భరించి. దేవుని పిల్లలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, దేవుని ఆరాధించే మనము, సర్వోన్నతుని దేవుని వైపు చూస్తున్న మనం, దేవుని పిల్లలరా, దేవుని బిడ్డలరా, ఒకరికి భారం ఉంటే దేవుని బిడ్డలరా, ఆ భారాన్ని భరించటానికి నీ యొక్క భుజాన్ని పెట్టాలి, నీ చేతులను పెట్టాలి. వీలైతే నువ్వు వెళ్ళి ఆ భారాన్ని మోయటానికి నీ అవయవం అంతా కూడా ఉపయోగించగలిగితే క్రీస్తుకు మహిమ తీసుకురాగలుగుతాం. చప్పట్లు కొడతారా? ఈ లోకంలో శరీరంతో ఉన్నంత కాలం కూడా ఏదో ఒక సమయమున, ఏదో ఒక గడియాన, ఏదో ఒక కాలాన దేవుని బిడ్డలారా మనకు భారములు వస్తాయి. ఆ భారములలో ప్రార్థనలో ఎత్తి పట్టాలి. స్తోత్రం.
కొడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే వాక్యం చెబుతుంది, ఒకని భారముల నొక్కడు భరించి. ఆమేన్. ఒకని భారముల నొక్కడు ఏం చేయాలా? భరించాలా. గాలి దేని భరించగలుగుతుంది? భారమును బరువును ఏం చేస్తుంది? భరించగలుగుతుంది గాలి. ఆమేన్. గాలి బరువును భరించగలిగితే ఇంటి యజమానిక కుటుంబ బరువును మోయాల. ఆమేన్. ఇంటి యజమానురాలిక కుటుంబంలో ఎన్ని భారాలున్నా చక్కబెట్టే భారం నువ్వు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ సంసారం వద్దు, ఈ భర్త వద్దు, ఈ పిల్లలొద్దు, ఈ గందరగోళం వద్దని విడిచి వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా. గాలే బరువు మోయగలుగుతుంది, గాలే బరువును భరించగలుగుతుంది. నువ్వు ఎందుకు నీ కుటుంబం యొక్క బరువును మోయకూడదు ఇంటి యజమానురాలుగా? చాలా మంది దేవుని పిల్లరా, ఆయన తెచ్చేస్తాడు, నేను చేస్తాను, తింటాడు, సంసారం ఎట్లనైపోని. ఇంట్లో దేవుని పిల్లరా, భర్తకు ఏదైనా సరుకులు తీసుకురామని చెప్పినప్పుడు భర్త దగ్గర కూర్చొని, ఏమండి అమౌంట్ ఉందా మన ఇంట్లో, మరి ఇవి లేవు తీసుకొని వస్తారా అని ఒక భారీగా నువ్వు ఇంట్లో అడగాలి. తీసుకురాపంటే తెస్తాడు, అప్పు తెచ్చి పెడతాడు, తర్వాత తణుకులాడాలి కుటుంబంలో. కూర్చో నీ భర్త దగ్గర, ఇంట్లో నూనె అయిపోయింది, కొబ్బరి అయిపోయింది, పసుపు అయిపోయింది, మరి ఎట్లా ఉన్నాయా లేవా? సరే అర్ధ కిలో తెచ్చి ఇక్కడ 1/4 కిలో ఏ వారం అంతా జరుపుకున్నాం. చేయాలి, అది చేయాలి. బరువు నీకు భారం, ఇష్టం వచ్చినట్టు ఉలగొయ్యపడతావు. దేవుడు గాలి బరువును భరించగలుగుతుంది. ఒక ఇంటి యజమానురాలిగా నువ్వు ఏం చేయాలో తెలుసా? భారం భరించగలిగి తప్ప. భర్త, మీ పిల్లలు వాళ్ళ బట్టలు ఉతకాల్సిందే, వాళ్ళకి అన్నం వండి పెట్టాల్సిందే, రొట్టెలు చేయాల్సిందే, వాళ్ళు ఏదైనా చేసి పెట్టాల్సిందే. భారీగా నీ వంతు అది. ప్రభుకు మహిమ కలుగును గాక. భర్తగా తాను కూడా తెచ్చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే వాక్యం చెబుతుంది, ఒకని భారములనొక్కడు భరించి. ఏం చేయాలంటమ్మా? ఒకని భారములనొక్కడు భరించి. నాకు భారం ఉందనుకోండి, మరలంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రభువా, ఆ భారములు ఉన్నాడు నాయనా, ఈ భారాన్ని ప్రార్థన ద్వారా ఆదుకోవాలంటే ప్రార్థన ద్వారా ఆదుకోవాలి భారాన్ని. స్తోత్రం. ఆర్థికంగా ఆదుకోవాలంటే ఆర్థికంగా ఆదుకోవాలి. మనం ప్రార్థన చేసి కనిపెట్టి ఇవాళ వద్ద అనేది అవసరం లేదు, పోయి ఇచ్చేసాలి. భారం కష్టాలు వాళ్ళకి వెళ్ళి మనం భరించాలి. అదే వాక్యాన్ని నమ్మాలి. సైతాను దేవుని పిల్లరా రకరకాలైన కళలు స్వప్నాలు పెట్టి మనం ప్రేమపరుస్తాలి. ఏది దేవుని దర్శనము, ఏది సైతాను దర్శనము గుర్తించే వాళ్ళముగా మనం ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కళల మీద, దర్శనాల మీద ఆధారపడితే మన భక్తిని సైతాను నాశనం చేస్తాడు. వాక్యం మీద మన భక్తి, మన పునాది నిలబడాలా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకని భారములనొక్కడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. స్తోత్రం. క్రీస్తు నియమం, క్రీస్తు చట్టం, క్రీస్తు విధి, క్రీస్తు నియమించినది ఒక చట్టం ఏంటంటే ఒకని భారం ఒకడు భరించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకని భారములు ఒకడు మనం భరించాలి. ఆ యొక్క భారములు ఉందా, అరే ఆ భారాల కష్టాలన్నీ అనుభవించాలి లేదా మనం అనుకోకూడదు. ఆ భారాన్ని మనం భరించాలి. స్తోత్రం. గాలి మాటలాడలేని గాలి దేవుని బిడ్డలారా బరువును భరించగలుగుతుంది గాలి. స్తోత్రం. ఈరోజు మాటలు ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కష్టం చేయటానికి, నడవటానికి మంచి అవయవాలు దేవుడు మనకిచ్చాడు. మనం ఎందుకు ఒకరి భారం ఒకరు భరించకూడదు? ప్రభుకు మహిమ కలుగును గాక.
దేవుని బిడ్డలారా, ఒకసారి సుమో కొంటున్నప్పుడు మేరమ్మవ్వ ఏం చేసిందంటే 25,000 తీసుకొని వచ్చి ఇచ్చిందండి. 25,000 తీసుకొని వచ్చి ఇచ్చింది. ముసలామె, దేవుని బిడ్డలారా, ఆయనకు సంపాదన లేదు. తర్వాత దేవుని బిడ్డలారా, దేవరం ఏం చేసిందంటే వాళ్ళ భర్తతోనూ ముందు పాస్టర్కి ఇచ్చి రాకొని 50,000 దేవుని బిడ్డ 50,000 తీసుకొని ఇచ్చిపోయింది. వాళ్ళు ఒకసారి నేను చిన్నప్పుడు డబ్బులు కావాలంటే చెప్పాను. చెప్తే యేసరాజన్న తీసుకొని వచ్చి ఒక 25,000 ఇచ్చాడు. అంటే ఒకరి భారములు ఒక్కడు మనం ఏం చేయాలి? భరించి. మన భారాల్లో వాళ్ళు భరించినప్పుడు వారి భారాలు మనం భరించాలి. అది క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అన్న చెల్లెలి భారాన్ని భరించాడు. అన్న చెల్లెలి భారం భరిస్తే చెల్లెలి డిప్యూటీ కలెక్టర్ అయింది. అంటే ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి డిప్యూటీ కలెక్టర్ అయింది. ఈ అమ్మాయి చదువుకోవటానికి అన్న ఆటో నడిపాడు. ఈమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నను కాలేజీలో చేర్పించారు. చాలా ప్యాదించి వాళ్ళు ఇక్కడ కనపడుతుంది, దృశ్య కనపడుతుంది. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఈ దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి పేరు ఏం పేరంటే ప్రభుకు మహిమ కలుగును గాక, వాసిమా షేక్, ముస్లిం అమ్మాయి. ఈ అమ్మాయి దేవుని బిడ్డలారా, బీద ఇంటి ఆడపిల్లలు అద్భుతమైన ఉద్యోగాలలో జాయిన్ అయ్యారని, అద్భుతమైన ఉద్యోగాలు వారు చేస్తున్నారని ఇందులో రాశారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. వింటారా? ప్రభుకు మహిమ కలుగును గాక. ముంబై, దేవుని బిడ్డలారా, ముంబై మలాడ్లోని ఆటో డ్రైవర్ జయకుమార్ కూతురు ప్రేమ జయకుమార్ సిఏలో టాపర్ అంట. సిఏలో అమ్మాయి పేదింటి వాళ్ళ నాయన దేవుని బిడ్డారా ఆటో డ్రైవర్ అయితే అమ్మాయి సిఏలో టాపర్. తర్వాత కేరళలోని మరో వ్యవసాయ కూలి కుమార్తె సివిల్స్ లో 100లోపు ర్యాంకు సాధించింది. ఇలా ఎన్నో విజయాలను పేదింటి ఆడపిల్లలు సొంతం చేసుకున్నారు. వాసిమా షేక్ విజయం కూడా అలాంటిదే. కానీ ఇంకా వైవిధ్యమైంది, మరికొంత అందమైనది కూడా. ఆమె పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల కోసం వాళ్ళన్న ఇమ్రాన్ చదువు మానేసి ఆటో నడిపాడు. చెల్లెలి పుస్తకాలు కొనటానికి అన్న దేవుని బిడ్డలారా చదువు మానేసి ఏం చేశాడు? దేవుని బిడ్డలారా ఆమె పుస్తకాలు కొనటానికి డబ్బు కోసం వాళ్ళన్న ఇమ్రాన్ చదువు మానేసి ఆటో నడిపాడు. వాసిం MPSSC మహారాష్ట్ర పబ్లిక్ నర్సరీ కమిషన్ లో మంచి ర్యాంకు సాధించింది. తాను ఉద్యోగంలో చేరి వాళ్ళను చదివిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. కూతురి విజయం. వాసిమా షేక్ సొంతూరు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా జోసి సంగివా. వాసిమా తల్లి వ్యవసాయ కూలి, తండ్రి మానసిక వ్యాధిగ్రస్తుడు. కుటుంబంలో మొత్తము 8 మంది, పని చేసేది మాత్రము 2. వాసిమా తల్లి పొలంలో పని చేస్తే అన్న ఆటో నడిపేవాడు. వాసిమా చూసిన సమాజంలో మగవాళ్ళు మద్యం తాగి ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద చేయి వేసుకోవడము, నిరక్షరాస్యత ఆడపిల్లలకు బాల వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు సర్వసాధారణం. ఆడపిల్లకు చదువు చెప్పించడం అంటే డబ్బు దండగా పని అని పెళ్లి చేసి పంపివేస్తే ఒక పని అయిపోతుంది అభిప్రాయం బలంగా
వీళ్ళను కొనిపోయిన సమాజంలో ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు అదే ఆడపిల్లంటే ఇంకా పెళ్లి చేసి పంపిద్దాము, ఆడికి ఒక బాధ్యత అయిపోతుందని అలాంటి తెలివి తక్కువ పనులు మనం చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. వారు చదవగలిగితే దేవుని బిడ్డలారా మనం కొన్నిటిని అన్ని అమ్మి చదివించాలి, మరలా అన్ని కొనియగలుగుతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి అభిప్రాయం వీళ్ళు అనుకోపోయినాయి. ఆడపిల్లని ఎందుకు చదివేయాలా, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇట్లా రకరకాలుగా తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇదన్నారు. కానీ అవన్నీ ఎదుర్కొన్నది దేవుని బిడ్డలారా అద్భుతంగా చదువుకున్నది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇదిలో చదవాలంటే చాలా ఉంది. అద్భుతంగా చదువుకొని డిప్యూటీ కలెక్టర్ గా సాధించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. చెల్లెలా, నువ్వు నాకు భారం అవుతావు, నీకు పెళ్లి చేసి పంపిస్తానంటే మరలా అన్నను చదివించేది కాదు. స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా చెల్లెలి పుస్తకాల కొరకు ఆటో నడిపాడు. దేవుని బిడ్డలారా మంచి ఉద్యోగం సంపాదించింది. మరలా అన్నను కాలేజీలో చేర్పించి చదివించగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా దేవుని బిడ్డలారా, ఒక క్రీస్తు ఎరగని వారు సంవత్సరం క్రీస్తు ఎరగని వారు ఒకరి భారములతో భరించుకుంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని ఎరిగిన మనము, క్రీస్తుని ఆరాధిస్తున్న మనం ఒకరి భారములు ఒకరు భరించాలి. చప్పట్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మొదటి విషయము. రెండవ విషయము దేవుని బిడ్డలారా యోబు గ్రంథము 30వ అధ్యాయము 22వ వాక్యము. యోబు గ్రంథము 30వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. గాలి చేత నన్ను లేవనెత్తి నన్ను కొట్టుకొని పోయి చేయుచున్నావు, తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓసారి సాందాసాయి చెప్పాడండి నాకు, రై ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళని మంచిగా చదివించాడు. ఇద్దరు బాగా చదువుకున్నారు. వాళ్ళు కూడా పట్టుదలతో ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబులు. ఒక ఉన్నతమైన స్థితికి వాళ్ళ కుటుంబాన్ని తెచ్చారు. వాళ్ళు ఆడపిల్లలు ఉన్నతమైన స్థితికి వాళ్ళ కుటుంబాన్ని తెచ్చారు అని చెప్పారు నాకు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. మగ పిల్లలకి ఎక్కువ పెట్టి ఆడపిల్లలకు తక్కువ చేయకూడదు. ఇద్దరిని సమానంగా చదివాలి, ఇద్దరిని సమానంగా చూడాలి. వారు దేవుని బిడ్డలారా మనకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. గాలి నెంబర్ 1 అమ్మ ఏం చేయగలుగుతుంది చెప్పండి? బయట ఉన్న వాళ్ళు చెప్పాలి. వినబల్లే మీ మాటలమ్మా. గాలి మొదటికి ఏం చేస్తుంది? బరువును మోయగలుగుతుంది గాలి. ఆమేన్. హల్లెలూయా. రెండోది గాలి ఏం చేస్తుందంటే పైకి లేపగలుగుతుంది. చూడండి, అది యోబు గ్రంథం రాయబడింది 30వ అధ్యాయము 22లో రాయబడిన మాట ఏమిటంటే, గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోచేయుచున్నావు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గాలి నెంబర్ 1 బరువును మోయగలది గాలి. గాలి బరువును మోయగలది నెంబర్ 1. నెంబర్ 2 గాలి లేవనెత్తగలది. గాలికున్న శక్తి, గాలికున్న ప్రభావం అమ్మా అది ఏం చేస్తుందంటే లేవనెత్తగలది. గాలి లేవనెత్తగలది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఓసారి దేవుని బిడ్డలారా ఎలీషా ఇద్దరు కూడా వారు నడుచుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు అగ్ని రథములు, అగ్ని గురములు వారి కనబడి ఇద్దరిని వేరు చేశాయి. ఇద్దరిని వేరు చేసినప్పుడు దేవుని బిడ్డలారా దైవజనుడైన ఏలియా దేని చేత ఆయన ఆరోహణమయ్యాడంటే సుడి గాలి అతన్ని ఎత్తింది పరలోకానికి. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని సంఘమా, ఏ గాలి అతన్ని ఎత్తింది చెప్పండి? సుడి గాలి. అతడు చనిపోకుండా, అతడు మరణం కాకుండా, అతడు సమాధి చేయబడకుండా సుడి గాలి చేత జీవము గల దేవుడు, మహోన్నతులైన దేవుడు, సర్వశక్తులైన దేవుడు ఏలియాను సుడి గాలి చేత పైకి లేవనెత్తి ఆ గాలి చేత ఆరోహణమైపోయాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా ఆరోహణమయ్యాడో తెలుసా? మేఘము వచ్చి ఆయన తీసుకుపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చోట యెహోవా దూత ఎట్లా ఆరోహణమయ్యాడో తెలుసా? అగ్ని జ్వాలలో ఆరోహణమయ్యాడు. స్తోత్రం, స్తోత్రం. మనవ భార్య అంటే సంవత్సరం తల్లిదండ్రులు సంవత్సరం అప్పుడు గర్భంలో ఇంకా పళ్ళ పడతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దేవదూత ఒక అద్భుతం చేశాడు. ఆ అగ్ని జ్వాలలో ఆరోహణమైపోతాడు. సంవత్సరం యొక్క తల్లిదండ్రులు మనో భార్య ఆ యొక్క అద్భుతాన్ని కనులారు చూస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు ఈ రెండు విషయాలు కూడా తెచ్చిపెట్టానంటే సుడి గాలి చేత ఏలియా ఆరోహణమయ్యాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాలి ఒక వ్యక్తిని లేదా ఒక పుట్టును కానీ ఒక ధూళిని కానీ మరి దేన్నైనా దేవుని గాలి ఏం చేస్తుంటే పైకి లేవనెత్తుతుంది. స్తోత్రం మేరక. అమ్మ విమానంలో అక్కడ ఇల్లు రేగులతో షెడ్ వేసినప్పుడు గాలి వచ్చి ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా ఆ పైపులు ఇవి ఇరగొట్టి అవతల సందులోకి వెళ్ళిపడింది. ఓసారి గాలి వేస్తే రాజు వల్ల ఇంటి మీద రేకులు ఉన్నాయి, స్లాబ్ వేయబడుతుంది. వెళ్తామకి గుర్తుందా? ఆ రేకులు వచ్చి ఇక్కడ గోడ పెడితే గోడకున్న రాళ్ళు కూడా కింద పడి గాలి సామాన్యమైనది కాదు. గాలి బరువు భరించగలుగుతుంది. స్తోత్రం. గాలి రెండోదిగా లేవనెత్తగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. గాలి దేవుని బిడ్డలను పైకి తీసుకొని వచ్చింది. గాలి పైకి లేపింది. గాలి అతని లేవనెత్తుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మన కుటుంబం ఉన్న స్థితిలో కాక దాని ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. మన కుటుంబం కొరకు, స్తోత్రం, పరిచర్య కొరకు మనం ఆ విధంగా ఉండాలి. మన పిల్లల కొరకు మనం ఆ విధంగా ఉండాలి. మనకు సహాయం చేసి మనకు ఉపకారం చేసిన వారి కూడా పైకి తీసుకొచ్చే వాళ్ళముగా సహాయం చేసే వాళ్ళముగా మనం ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఒకసారి యోనాతాను, ఒకసారి దేవుని బిడ్డలారా దావీదు ఏం చేస్తున్నాడంటే ఒక కుటుంబాన్ని ఎంత పైకి తీసుకొని వచ్చాడో ఒకసారి వాక్య వెలుగులో మనం చూద్దాం. దేవుని బిడ్డలారా సమూయేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయం 7, 8 ఒకసారి చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయం 7, 8 చదువుమా. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు మరలా నీకు ఇప్పించెదను. మరియు నీవు సదాకాలం నా బల్ల ఎద్దనే భోజనం చేయదువని సెలవీయగా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా యోనాతాను దేవుని బిడ్డలారా కుమారుడు మెఫీబోషెతునా. స్తోత్రం, హల్లెలూయా. ఈ మెఫీబోషెతు దేవుని బిడ్డలారా దావీదు దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు దావీదు దగ్గర భయపడిపోతున్నాడు మెఫీబోషెతు. అయితే దావీదు అంటాడు భయపడవద్దు, నువ్వు కలవరపడద్దు, నువ్వు చింతపడద్దు, కానీ నీ తండ్రి యోనాతానును బట్టి నేను నీకు ఉపకారము చేసేదను అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. మరొకసారి ఆ మాట చదవండి. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలం బల్ల ఎద్దుని భోజనం చేయదువని సెలవీయగా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా యోనాతానును బట్టి, ఎవరిని బట్టండి?
యోనాతానును బట్టి ఇప్పుడు దావీదు ఎవరి స్థితిని పైకి తీసుకొని వస్తున్నాడు, ఎవరి స్థితిని తలగా పెడుతున్నాడు, ఎవరి స్థితిని ఉన్నతమైన స్థితిలో పెడుతున్నాడంటే తన తండ్రి అయిన యోనాతానును బట్టి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోనాతాను చూపే ప్రేమ బహు వింతైనదంట. స్తోత్రం, హల్లెలూయా. అంటాడు దావీదు, యోనాతానా, మా అమ్మ చూపని ప్రేమ నువ్వు చూపావు యోనాతానా అంటాడు. నాకు ఒక అక్క, ఒక చెల్లెలుంది, వారు చూపని ప్రేమ నువ్వు చూపావు యోనాతానా అంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా అన్న తమ్ముళ్ళు చూపని ప్రేమ, ఇంకొక మాటలు చెప్పాలంటే నా వదినలు కూడా చూపని ప్రేమ నువ్వు చూపావు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. అక్కడ రాయబడింది చూడండి, సమూయేలు దేవుని బిడ్డలారా, రెండవ గ్రంథములో దేవుని బిడ్డలారా 26లో రాయబడింది, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఇంటివి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26 నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఇంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. చప్పట్లు కొడతారా? నా మీద మా అమ్మ కూడా ప్రేమ చూపింది, నా అక్క చెల్లెలు కూడా నా మీద ప్రేమ చూపారు, మా వదినలు కూడా నా మీద ప్రేమ చూపించారు, మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా స్త్రీలు నా మీద ప్రేమ చూపించారు. కానీ వారి ప్రేమ నీ ప్రేమ ఎదుట సాటైనది కాదు. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు చూపు ప్రేమ కంటెను, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది, రెట్టింపు అయినది, అది రెండంతలు అయినది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు బతికి ఉన్నప్పుడు, నిన్న దేవుని బిడ్డలారా సుజాతమ్మ ఒక మాట ఉంటుంది, వచ్చిన పేరుంది సుజాతమ్మ, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనోజ్యోగ మాట చెప్తుంది, అన్నా మా బంధువులు గాని మా రక్త సంబంధికులు గాని చూపని ప్రేమను నువ్వు అమ్మగారు మా కుటుంబ బిడ్డలు చూపించారని సాక్ష్యం చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా నిజంగా పాశ్రము చూపించే ప్రేమలు విశ్వాసులు కూడా తెలుసుకోవాలి. మీరు చూపించే ప్రేమలు మేము గ్రహించాలి, మీరు గ్రహించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ ప్రేమలను కాల రాయకూడదు, ఆమేన్. ఆ ప్రేమలను తృణీకరించకూడదు. దేవుని గాలి పైకి లేవనెత్తేది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏ కుటుంబాన్ని పైకి తీసుకొని వస్తున్నాడు, ఏ కుటుంబాన్ని తలగా పెడుతున్నాడు, ఏ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురాగలుగుతున్నాడు? యోనాతానును బట్టి తన సంతానాన్ని, తన పిల్లలను పైకి తీసుకురాగలుగుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా బల్ల ఎద్దనే నీకు భోజనం. ఆమేన్, ఆమేన్. నా బల్ల ఎద్దనే నీకు భోజనం. మన భోజనాలు వేరు, రాజుల భోజనాలు వేరు. బైబిల్లో రాజుల భోజనాలు ఇస్తే ఎంత రుచి ఉంటాయో, రాజుల భోజనాలు ఇస్తే ఎంత శక్తిని ఇస్తాయో, ఎంత బలం ఇస్తాయో. దేవుని బిడ్డలారా, మరి నా బల్ల ఎద్ద నీకు భోజనము నొప్పి బసేది. కారణం ఏంటంటే తన తండ్రి చూపించాడు బతికున్నప్పుడు దావీదు. స్తోత్రం. నీవు బతికు ఉన్నప్పుడు, మనం సజీవ లెక్కలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా అనేకులకు సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉంటాం. గాలి యొక్క స్వభావము సహాయం చేసి పైకి తెచ్చే గాలి స్వభావం. బిడ్డబట్టే వ్యక్తులుగా ఏ విషయంలో ఉండక దేవుని బిడ్డలారా ఆయా వ్యక్తులకు
మనం సహాయం చేసే వ్యక్తులుగా మనం ఉండగలిగితే మనం అద్భుతమైన మేలును పొందుకోగలుగుతాం. ప్రభుత్వ మహిమ కలుగును గాక. గాలి నెంబర్ 1 బరువును భరించగలుగుతుంది. గాలి నెంబర్ 2 పైకి లేవనెత్తగలుగుతుంది. స్తోత్రం హల్లెలూయా. గాలి నెంబర్ 3 దేవుని ద్వారా పునాదులను పరీక్షించగలుగుతాయి. స్తోత్రం హల్లెలూయా. నేను ముగిస్తాను. గాలి ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? పునాదులను పరీక్షించగలుగుతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26, 27. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. చాలు చాలు నాయనా. ఏమా ఏమి వచ్చిందంటే చెప్పండి. వాన వాన అమ్మ చెప్పకుంటారు చాలా మంది నోరు మూతమని అనుకున్నారు. వాన కురిసెను, తర్వాత వాన తర్వాత వరదలు వచ్చెను, గాలి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఒక గృహం. ఆమేన్. ఇది ఒక ఇల్లు. వర్షం కురిసింది, వరదలు వచ్చాయి. కానీ ఈ వర్షము వరదలు వెళ్ళిపోయిన తర్వాత గాలి వచ్చి విసురుతుంది ఇంటి మీద. స్వత్రం గాలి విసురుతుంటే దీని పునాదులు బయటపడుతున్నాయి. ఇప్పుడు తెలిసింది అసలు దీని పునాది ఇసుక మీద ఉందా, బండ మీద ఉందా? స్వత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నా పునాది వాక్యం మీద ఉందా? ఈ రోజు మీ పునాది వాక్యం మీద ఉందా? మీ పునాది లోకం మీద, లోక పద్ధతుల మీద, లోక ఆచారాల మీద మీ పునాదులు ఉన్నాయా? స్తోత్రం. స్తోత్రం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంటే ఊగుతుంది, గాలి కొడుతుంటే ఊగుతుంది, ఒకటేసారి కూలిపడిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇల్లు ఏమైపోయింది? ఇప్పుడు గాలి విసిరినప్పుడు కూలి పడింది. గాలికున్న శక్తి ఏంటంటే పునాదులను పరీక్షించగలుగుతుంది. మన భక్తి, మన విశ్వాసం, మన నిరీక్షణ, మన యథార్థత క్రీస్తు పునాది మీద ఉండాలా? హల్లెలూయా. 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 గుణవతైన స్త్రీ, దేవుని బిడ్డలారా, గుణవతైన భార్య తన ఇంటి వారి నడకలు, నడతలు, మాటలు పరీక్షించగలుగుతుంది. ఇలా పెద్ద నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను పోషించగలుగుతారా, పోషించలేడా? నా పిల్లలు నా కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటారా, ఉండరని వారి నడకలు, నడతలు కనిపెట్టి వారిని సాధించేసి కలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. సామెతల గ్రంథములో లేదంటారా? దేవుని బిడ్డ 31వ అధ్యాయము సామెతల గ్రంథం 31:27లో దేవుని బిడ్డలారా, ఆమె తన ఇంటి వారి యొక్క నడతలు బాగుగా. హలో దేవుని సంఘమా, ఎవరు ఆమె? గుణవతైన భార్య. ఆమేన్. ధనం ఎదుట గుణం పాడైపోతుందంట. ఆమేన్. దేని ఎదుటండి? ధనం ఎదుట గుణం పాడైపోతుందంట. గుణవతైన భార్య తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టడం, కోడలి యొక్క నడకలు కనిపెట్టదు. స్తోత్రం. హల్లెలూయా. కొడుకుల యొక్క నడకలు నడత, మనవరాల అల్లులే అందరినీ కూడా నడకలు, నడతలు కనిపెట్టగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తే మన పునాదై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పునాది మీద మనం బంగారం, సూత్రం, వెండి, వెలగల రాళ్ళతో మనం ఉండాలి. నువ్వు కర్ర, గడ్డి, కొయ్యకాలతో ఉన్నావు, అగ్ని పరీక్షించగలుగుతుంది, నీకు నష్టం కలుగుతుంది. దేవుని దాసునిగా పరిశుద్ధాత్మని ద్వారా 2 చేతులు జోడించి చెబుతున్నాను మీకు అందరికి.
మన పునాది క్రీస్తు మీద ఎట్లా ఉండాలో తెలుసా? బంగారంతో ఉండాలి. స్తోత్రం. వెలగల రాళ్ళు, వెండి, ఇవి అగ్నికి నిలబడతాయి. స్తోత్రం. కర్ర గాని గడ్డి గాని కొయ్యకాలు గాని అగ్ని పరీక్షించడం కాలిపోతాయి. నీ భక్తి, నీ జీవితము, నీ జీవిత విధానము ప్రభులా విధం ఉంటే నీకు నష్టము తప్ప మరొక లాభం కలగ నేరదు. స్తోత్రం. ఆ మాట ఎక్కడ రాయబడింది? కొరింథీయులకు రాసిన పత్రికలు ఉంటది. ఇంటికి లెక్క చదువుకోండి, చదవద్దు కానీ దేవుని పిల్లరా ఇంటికి లెక్క చదువుకోండి. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:12-13 ఉంటది. నేను ఇలా ఒక వ్యక్తికి ఒక మాట చెప్పాను. ఎంతమంది వస్తున్నారు అనేది కాదు, మనం చేస్తున్న సేవలో దేవుడు ఉన్నాడా లేదా అనేది ముఖ్యం అన్నాను. అవునయ్యని చేతులు కట్టుకుని మంటని చెప్పి వెళ్ళిపోయారు. ప్రముఖ మహిమ. నేను వచ్చి అడుగుతున్నట్టు, అయ్యా ఎంతమంది వస్తారు మందిరానికి? దేవుడు నడిపించిన వాళ్ళు వస్తారు మందిరానికి అని చెప్పాను. ఇంకొక మాట చెప్పాను, దేవుడు నడిపించిన వాళ్ళు మందిరానికి వస్తారని చెప్పాను. ఇంకొక మాట చెప్పాను, ఏమిటంటే పరిచర్యలో ఎంతమంది విశ్వాసులు వస్తున్నారు అనేది కాదు, ఎంత జనం వస్తున్నది కాదు ముఖ్యము. మనం చేస్తున్న సేవలో, పరిచర్యలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడా లేడనేది ముఖ్యం పరిచర్యకు అని చెప్పాను. ఇది అసలైన మాట ఆయన చెప్పేది. ఇంతకాడికి మించిన మాట నాకు ఎవరు చెప్పలేదని తెలిపాను. ప్రభుకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గాలి నెంబర్ 1 బరువును మోయగలుగుతుంది. మనం ఒకరి భారములో కూడా భరించాలి. స్తోత్రం. హల్లెలూయా. గాలి పైకి లేవనెత్తగలుగుతుంది. మనం ఒకరికొకరు సహాయం చేసుకొని లేవనెత్తాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. గాలి పునాదులను పరీక్షించగలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవుని బిడ్డలారా మన పునాది బాగా ఉండాలి. గాలి పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యంగా రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి గాలి పునాదులను పరీక్షించగలుగుతుంది. నీ క్రీస్తులో నీ పునాది ఏ విధంగా ఉందో మనం ఏం చేయాలా పరీక్షించుకోవాలి. స్తోత్రం. ఓసారి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వీసినా, ఇలాంటి లోక సంబంధమైన కష్టాలు, శ్రమలు, ఉపద్రవాలు, అవరోధాలు వచ్చినప్పుడు మన పునాది క్రీస్తులో పడిపోకూడదు. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి కల్ల మహాకాళి, జనములు రావాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి కల్ల మహాకాళి,
గాలి బరువును మోయగలుగుతుంది, గాలి పైకి లేవనెత్తగలుగుతుంది, గాలి పునాదులను పరీక్షించగలుగుతుంది. స్తోత్రం. నువ్వు నేను కూడా ఒకరి భారము కూడా భరించాలి. ఆమేన్. మనం దావీదు వలె ఇతరులకు కూడా మన ఎడల ఉపకారం మేలు చేసిన మంచి పక్క దాన్ని బట్టి ఇతరులకు మేలు చేసే వారంగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన పునాది పడిపోకుండా క్రీస్తులో ఉండాలి. అదే అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు నాయనా. దేవా, గాలి గురించి ఈ రోజు నువ్వు మాట్లాడవు ప్రభువా. నైనా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నైనా. మనమందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. గాలికి ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి. 3 మాత్రమే మనం మాట్లాడుకున్నాం. గాలి బరువును భరించగలుగుతుంది, గాలి పైకి లేవనెత్తగలుగుతుంది, గాలి పునాదులను పరీక్షించగలుగుతుంది. అవును దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని బిడ్డలారా, దేవా ఈరోజు గాలి ద్వారా దానికి ఉన్న లక్షణాలు 3 విషయాలు మీరు తెలియజేశారు నాయన. తండ్రి, గాలి అలాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవ ఈరోజు మేము ఇంకా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలయ్యా. మేము ఒకరికొకరు భారములు భరించాలయ్యా. అయ్యా తండ్రి, మేము ఒకరికొకరం నాయన దేవ లేవనెత్తుకొని సహాయం చేసి బలపరుచుకునేది మాకు కావాలి తండ్రి. అయ్యా, గాలి ఏ విధంగా పునాదులను పరీక్షించగలుగుతుంది తండ్రి. అయ్యా, మేము కూడా మా ఇంటి వారికి నడుతులు కనిపెట్టి పరిశీలించి వారిని మంచి దారిలోకి తీసుకురావాలి ప్రభువా. సహాయం చేయనయ్యా. వాక్యం ద్వారా మీరు మాట్లాడారయ్యా అని ఒక్కరు ప్రార్థన చేస్తారా? దేవుని బిడ్డలారా, పురుషులు కానీ స్త్రీలు కానీ ఒక్కరు మీకు వాక్యం అర్థమైతే కన్నా ఒక్కరు ప్రార్థన చేయండి. దయచేసి గట్టిగా ప్రార్థన చేయండి. త్వరగా ముగించి ఒక్కరు ప్రార్థన చేయండి. పురుషులు కానీ స్త్రీలు కానీ మీకు అవకాశం ఇస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేవా, నువ్వు మాట్లాడేవు నైనా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నైనా గాలి పునాదులను పరీక్షించగలుగుతుందయ్యా. నేను కూడా నైనా నా ఇంటి వారి నడకలు కనిపెట్టి వారి సరి చేయాలి ప్రభువా. అయ్యా, గాలి పునాదులను పరీక్షించగలుగుతుంది. మేము కూడా నాయన కుటుంబంలో నైనా వారికి నడకలు కనిపెట్టి చూసే వారంగా మేము ఉండాలి ప్రభువా. అయ్యా, బాలేకపోతే సరి చేయాలి. ఒకరు ప్రార్థన చేస్తారా? చేయండి దేవుళ్ళ. ఒకరు చేయండి, పర్వాలేదు. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. కృపా సత్యసంపన్నుడా, దైవమానికి స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దేవానికి స్తోత్రములు నాయన. అవును ప్రభువా, ఇప్పుడు ధన దినమున ప్రభువా. అయ్యా తండ్రి, మొదటి భాగంలో తండ్రి నాయన మీ దాసుని నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ అమూల్యమైన మాటలు మాతో మాట్లాడారు, దాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి నాయన, గాలి ఏ విధముగా పనులు చేస్తుంటుందో అయ్యా మీ దాసుని ద్వారా వివరించిన మాటలు బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నిజంగా తండ్రి నాయన, గాలి బరువును మోయగలుగుతున్నది తండ్రి. అవునైనా
అయ్యా మీరు కూడా ఒకరి భారం ఒకరు మోయవలనని ప్రభా మీ లేఖనముల ద్వారా మీరు మాకు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన. గాలి ప్రభా అయ్యా తండ్రి నాయన ఇంటి మీద కొట్టినప్పుడు ప్రభా అయ్యా తండ్రి నాయన పునాదులను పరీక్షిస్తుంటున్నది ప్రభా. అవునయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా కృపను చూపించి బలపరచండి నాయన. అయ్యా గాలి ద్వారా ప్రభు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములు నాయన. గాలిలో ఉన్న లక్షణాలను ప్రభు మూడింటిని అయ్యా మా మధ్యలో మీరు వినిపించారు. అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. బలపరచండి అయ్యా. విశేషముగా ప్రభు నాయన అయ్యా తండ్రి నాయన ఒకరి ఎడల ఒకరు ప్రభు నాయన అయ్యా తండ్రి నాయన భారములు మోయేవారుగాను దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా. అయ్యో తండ్రి నాయన బాధలో ఉన్న వారికి సహాయంగాను చేయూతగా నిలబడటకు ప్రభువా అయ్యా తండ్రి నాయన మమ్మలను ప్రభువా ఈ దినమున తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు. అవునయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా అయ్యా మేము ప్రభువా నాయన అయ్యో తండ్రి నాయన వినటువంటి వాకులను ప్రభువా అయ్యా వాటి మాటికి నిమలు వేసుకొని తండ్రి అయ్యా నీ లేఖనములను అనుసరించి నడుచుకున్నట్టు అయ్యా తండ్రి నాయన మా మనోరత్నములు మీరు వెలిగించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశేషముగా ప్రభువా నాయన అయ్యా ఈ దినమున ప్రభువా విన్న వాకులను తండ్రి అయ్యా మా హృదయంలో ప్రభువా అయ్యో నూరంతలుగా ఫలించినట్లు అయ్యా తండ్రి ఈ మాటలు మా హృదయంలో మరలా మాటి మాటికి నెమ్మదించుకొని వాటి ప్రకారం నడిచినట్లు ఈ దినంలో మమ్మల్ని మాతో మీరు మాట్లాడినందుకు దేవా నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువా ఈ దినం మరలా నిదాసుని ఉద్దేశపడి మాతో మీరు మాట్లాడినందుకు ఇచ్చిన ప్రార్థనలు వేస్తున్నాము నడుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి దేవుని